అది సీఎం తప్పనిసరి పరిస్థితిలో గేటు తెలిసా అని కానీ చెప్పాలి. సీఎం చేతిలో 34 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ కూడా ఉంటారు. ఒకవేళ గవర్నమెంట్ గనక కాంగ్రెస్ పార్టీ గనక మమ్మల్ని కాదని అనుకుంటే సీఎం తనంతట తానుగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ఆయన గత కాంగ్రెస్ పార్టీ చరిత్రని తిరగరాసే విధంగా ఆయన చేస్తారని చెప్పి కొన్ని కథనాలు అయితే వచ్చినాయి. అంత పాసిబిలిటీ ఉంటుందని అనుకోను. 34 మంది ఆయన చేతిలో లేరా? ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా ఆయన దగ్గర ఉన్నారని ఎక్కేయాలి కదా. అంతే కదా మరి. అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. వేరే ఎవడైనా మేము రేపు ఎట్టి ఒకనొక పరిస్థితుల్లో ఏదైనా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వద్దు అని అంటే గనక ఆయన దిగటానికి కూడా ఒప్పుకోకుండా, ఆయన దిగటానికి అదే అలాంటి సిచ్యువేషన్స్ రానికుండా ఆయనే మేనేజ్ చేస్తాడని చెప్పి వాదన అయితే బయటకు వస్తుంది. నిజంగానే అంతే ఈజీ అయితే కాదండి. అందులో భాగంగానే అటు పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ జవసత్వాలు నింపుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు వస్తున్నారు. ఏం ప్రోత్సహిస్తే ఎప్పుడు సంగతి అది నెక్స్ట్ 5 years తర్వాత వచ్చే వ్యవహారమే కానీ అవును, ఇప్పటికిప్పుడైతే రివ్యూ కాలేరు కదా. సో అంత ఆస్కారం ఉందా వాళ్ళకి, అంత అవకాశం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా రావాలని ఉవ్విళ్ళు ఊరుతోంది కదా. మళ్ళీ తప్పేముంది, ఏ పొలిటికల్ పార్టీ అయినా గతంలో ఉన్న పార్టీ కాబట్టి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత 15 మంది గెలిచారు వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టబడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ వస్తే ఎవరు ఊహించని విధంగా 15 మంది గెలిచారు ఇక్కడ టీడీపీ వాళ్ళు. అంటే తెలంగాణ ఉండగా కూడా అక్కడ స్కోపు స్పేస్ ఉండిందన్నమాట. కానీ తర్వాత క్రమక్రమంగా వీక్ అయిపోయారు, అది వేరే విషయం. కానీ బీఆర్ఎస్ పాలిటిక్స్ వల్ల రకరకాల. సో ఆ స్కోప్ ఉందనుకున్నప్పుడు ఎవరైనా కూడా కాస్త కూస్త రివైవల్ కోసం ట్రై చేయడంలో తప్పే ఉంది. పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది, దాన్ని మనం కాదలేం. కానీ దాని మీద డిపెండ్ అయ్యి సీఎం యాక్టివిటీ చేస్తాడనో లేకపోతే 34 మంది ఆయన దగ్గర అనేది కరెక్ట్ కాదు. ఎంటైర్ బ్యాచ్ ఎన్ బ్లాక్ ఆయన కంట్రోల్నే ఉన్నారు ఈ పూటకి. అది కాకుండా అదనంగా ఇంకో 10 మంది చేరారు. మీరు చూసారు కదా సీఎం డెఫినెట్లీ చేర్చుకున్నారు. మేము చేర్చుకుంటాం కూడా. ఇంకో 16 మంది వచ్చేంత వరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఆ 26 మంది వస్తే 2/3 మెజారిటీ వస్తుంది. మాకు ఆ పార్టీ లేదని డిక్లేర్ చేయడానికి అసెంబ్లీలో అవకాశం ఏర్పడుతుంది. సో ఆ దిశగా మా టార్గెట్ ఉంటుంది. కానీ ఈ అన్ని విధానాల వల్ల ఒకటైతే తెలుస్తుంది, యాంటీ డిఫెక్షన్ లాని అందరూ కూడా పరిహాసం చేస్తున్నారు అన్న విషయాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఒక మన రాష్ట్రం అని కాదు కదా. గతంలో కేసీఆర్ చేశాడు, మనం చేసాము. మహారాష్ట్రలో అదే జరిగింది, గోవాలో అదే జరిగింది. యాంటీ డిఫెక్షన్ అనేది ఎక్కడ ఇన్ టోటో ఇంప్లిమెంట్ అవుతుంది చెప్పండి? ఎక్కడా జరగట్లేదు. మీరు యాంటీ డిఫెక్షన్ మీద ఓ పిటిషన్ స్పీకర్కి ఇస్తే అది రిజల్ట్ వస్తుందని మీరు అనుకోకపోయినా కదా ఈరోజు బీఆర్ఎస్ కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, రేపొద్దున సుప్రీంకోర్టుకు కూడా పోతాడు. అదే అడ్డంగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము రేపొద్దునే జడ్జిమెంట్ వస్తుంది, కోర్టు ఇస్తుందని చెప్పి మిగిలిన వాళ్ళు పోకుండా ఆపుకోగలిగారు. వాళ్ళు అదొక వెపన్ లాగా వాడుకుంటున్నారు. అది జరగదు, పోదు. మనకు తెలుసు స్పీకర్ పవర్స్ లోపల కోర్టు ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాదు. కానీ దిలీప్ గారు, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. చంద్రబాబు లాంటి వాళ్ళు సీనియర్ నేతలు మళ్ళీ తెలంగాణలో గట్టిగా రావాలి అన్న ప్రయత్నం చేయటం అనేది, రేవంత్ రెడ్డి ఉండగా ప్రయత్నం చేయటం అనేది, దాన్ని ఏ సంకేతంగా భావించాలని అంటారు? వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. రకరకాల పార్టీలు ఇక్కడ ఉన్నాయి. అందులో టీడీపీ గతంలో ఉండి ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని అనుభవించినటువంటి పార్టీ. సో ఆ పార్టీకి తెలంగాణ వచ్చిన తర్వాత వీక్ అయింది, కానీ కాస్త కూస్తో బేస్ అయితే ఉంది కదా. సో వాళ్ళు తిరిగి వాళ్ళు ఇక్కడ మేము ఉంటాము, గెలుస్తాము 10 సీట్లు అంటే మనం ఎట్లా కాదంటాం? దానికి రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారని మనం కూడా వీల్లేదు. నేను అలా మాట మీరే అంటున్నారు. వాళ్ళిద్దరు గురు, ఎందుకంటే అదే వాసన ఇప్పుడు అది ఉన్న పరిస్థితిలో గురు శిష్య సంబంధం అని ఏ సీఎంఏ చెప్పుకున్నాడు, మనం చెప్పేది ఉంది. కానీ సో అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీకి డెట్రిమెంటల్గా ఉండి టీడీపీ గ్రోత్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? సో బట్ ఎట్ ద సేమ్ టైం నేను అన్నట్టుగా స్కోప్ ఉంటే ఎవరైనా ప్రయత్నం చేస్తారు, అందులో తప్పే ఉంది.